హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ ఫర్ యూ. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము వెజిటబుల్స్ వేసి బోండాని చాలా హెల్తీగా, ఈజీగా, టేస్టీగా అప్పటికప్పుడే వేసుకునేటటువంటి ఈ బోండాని ఈ వీడియోలో చూద్దాం. దీంతోపాటు కారం చట్నీ కూడా చూద్దాము. ఇప్పుడు కారం చట్నీ కోసం ఒక 10 ఎండుమిర్చి ఒక గిన్నెలో వేసుకొని ఇందులో 1 కప్పు వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని 1 కప్పు పెరుగు వేసుకోవాలి. దీనిని స్పూన్ తోటి కొంచెం విస్క్ చేసుకొని ఇందులో 1 కప్పు బాంబే రవ్వ వేసుకోవాలి. మనం ఉప్మా చేసేటటువంటి రవ్వ. ఇవి 1 కప్పు అంటే ఒక 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇవి రెండు కూడా గట్టి ముద్దలాగా మనం బాగా కలుపుకోవాలి. స్పూన్తో కానీ చేత్తో కానీ ఎలాగైనా కూడా మనం దీనిని ఎక్కువ వాటర్ వేయకుండా హార్డ్గా కలిపి పెట్టుకోవాలి. మనకు ఇప్పుడు పెరుగు సరిపోయినట్లేదు అని అనిపించినప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే ఒక 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఈ 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. మనం ఒక 10 నిమిషాలు దీనిని పక్కన పెట్టుకున్నట్లయితే మనకు రవ్వ ఈ వాటర్ అంతా పీల్చుకొని మనకు ఈ పిండి అనేది ఇంకా గట్టిగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి కూరగాయలు ఒక 2 పెద్ద బంగాళదుంపలు, అలాగే ఒక 6-7 పచ్చిమిర్చి, ఒక 5 ఆనియన్స్, ఒక 3 క్యారెట్, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని కరివేపాకు ఇవి కూడా కట్ చేసుకొని క్యారెట్ బంగాళాదుంప మాత్రం తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 10 నిమిషాలు అయిపోయింది. పిండి ఇంకా హార్డ్గా అయిపోయింది. ఆ వాటర్ అంతా పీల్చుకొని రవ్వ మనకు థిక్గా అయిపోయింది. ఇప్పుడు ఇలా ఏంటి కన్సిస్టెన్సీలో మనం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసేసుకోవాలి. పొటాటో కాకుండా మిగతావన్నీ ఇందులో వేసుకున్న తర్వాత చివరిలో పొటాటోలో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఇది పిండుకొని వేసుకున్నట్లయితే మనకు పిండి వాటరీగా రాకుండా గట్టిగా వస్తుంది. మనం బోండా వేసుకోవడానికి ఈజీగా ఇలా పిండేసి పొటాటోని వేసేసుకొని ఇందులో తగినంత సాల్ట్, అలాగే ఒకే ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తున్నప్పుడు కానీ, ఈవినింగ్ ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ, పిల్లలు ఏదైనా అడిగినప్పుడు కానీ అలాంటప్పుడు చాలా ఈజీగా టేస్టీగా చేసి పెట్టేసేయచ్చు. ఇందులో కూరగాయలు ఎక్కువగా ఉండడం వల్ల మంచి హెల్తీ కూడా ఉంటుంది. ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి. చేత్తో కలుపుకున్నట్లయితే బాగా కలుస్తుంది. ఈ పిండి ముద్ద అవుతుందో లేదో చూసుకొని వాటర్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకొంచెం పిండి కానీ రవ్వ కానీ కలుపుకోవచ్చు. దీనిని ఇంకొక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు చట్నీ చేసుకుందాము. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి ఎండుమిర్చి కూడా బాగా మెత్తగా అయిపోయినాయి. ఇలా నానబెట్టడం వల్ల మనకు చట్నీ అనేది మంచి రెడ్ కలర్లో వస్తుంది. అందుకోసమే నానబెట్టాను. వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 పెద్ద ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 6-7 వెల్లుల్లిపాయలు, తగినంత సాల్ట్ వేసుకొని ఒకే ఒక స్పూన్ వాటర్ వేసుకొని, వాటర్ ఎక్కువ వేయకండి, 1 స్పూన్ వేయండి. లేకపోతే ఈ ఆనియన్లో ఉండే తడితోటి మనం మిక్సీ పట్టుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా ఈ కారం చట్నీ వస్తుంది. ఎక్కువ వాటర్ వేస్తే అంత బాగుండదు. ఇందులో ఇలా ఉన్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మనకు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి పిండిని బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు బాగా దీనిని మరొకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకొని కూరగాయలన్నీ పిండి అన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇది మనం బోండాలాగా రౌండ్గా ఒక బాల్ లాగా చేసుకొని కాగుతున్న నూనెలో వేసుకున్నట్లయితే మనకు అప్పటికప్పుడే వేసుకునే బోండాని మనం ఎటువంటి నానబెట్టుకోవడాలు, రుబ్బుకోవడాలు ఏమీ లేకుండానే ఈ బోండాని ఈజీగా వేసేసుకోవచ్చు.
ఇప్పుడు బాగా వేడిగా ఉన్నటువంటి ఆయిల్లో వేసుకొని వేసుకున్న తర్వాత మనం మంటను తగ్గించుకొని రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఇంకా తక్కువ మంటలోనే ఉడికించుకోవాలి, లేకపోతే లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. మనకు టేస్టీగా ఉండేటటువంటి హెల్తీ వెజిటబుల్ బోండా రెడీ అయిపోయింది. ఈ చట్నీ కూడా చాలా కారంగా ఉంటుంది. మీరు కావాలంటే కొంచెం ఎండుమిర్చి తగ్గించుకున్నట్లయితే కారం తక్కువగా ఉంటుంది. ఈ చట్నీని మనం రకరకాల దోశల్లోకి, బోండాలోకి, అలాగే ఇడ్లీలోకి, దేనిలోకైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అందరూ ఒకసారి ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.